హలో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో టర్బోచార్జర్ గురించి, టర్బోచార్జర్ యొక్క ఆవశ్యకత, టర్బోచార్జర్ ఏం పనిచేస్తుంది డీజిల్ ఇంజన్లో అనే దాని గురించి క్షుణ్ణంగా మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే టర్బోచార్జర్లో ఏ పార్ట్స్ ఉన్నాయి, టర్బోచార్జర్ ఎలా పనిచేస్తుంది అనేటువంటిది మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో టర్బోచార్జర్ ఇంజన్లో ఇన్స్టలేషన్ చేసేటువంటి టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అనేటువంటిది, అలాగనే టర్బోచార్జర్ లాంగ్ లైఫ్ కోసము, సేఫ్ ఆపరేషన్ కోసము ఎటువంటి మెయింటెనెన్స్ ప్రాక్టీసెస్ మనం ఇంజన్లో, టర్బోచార్జర్లో మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఆపరేటర్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దీని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, టర్బో ఇన్స్టాలేషన్కు వెళ్ళే ముందు టర్బోచార్జర్ ఇంపార్టెంట్ పార్ట్స్, దాని కన్స్ట్రక్షన్ గురించి జస్ట్ క్లుప్తంగా ఇంకోసారి చూద్దాం. ఇదేమో టర్బోచార్జర్. ఇందులో ముఖ్యంగా 3 హౌసింగ్స్ ఉంటాయి. టర్బైన్ హౌసింగ్, టర్బైన్ వీల్ ఉంటుంది లోపల, ఎగ్జాస్ట్ గ్యాసెస్ దీని ద్వారా పాస్ అయ్యి టర్బైన్ వీల్ను రొటేట్ చేస్తాయి. అట్లానే కంప్రెసర్ హౌసింగ్, ఇందులో కంప్రెసర్ వీల్ ఉంటుంది, బయట నుంచి వచ్చేటువంటి ఫ్రెష్ ఎయిర్ను లోపలికి లాక్కొని ఇంజిన్కి పంపించేస్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్నది సెంటర్ హౌసింగ్. ఈ సెంటర్ హౌసింగ్ ఏంటంటే ఇందులో కంప్లీట్గా బేరింగ్స్ అండ్ షాఫ్ట్. ఈ షాఫ్ట్ అనేటువంటిది రెండింటికి కామన్, టర్బైన్ వీల్ అండ్ కంప్రెసర్ వీల్కు. సో బేరింగ్స్, షాఫ్ట్, థ్రస్ట్ వాషర్స్, సీల్ రింగ్స్, ఇవన్నీ కూడా లూబ్రికేటింగ్ ఆయిల్ ప్యాసేజెస్, ఇవన్నీ కూడా సెంటర్ హౌసింగ్లో ఉంటాయి. సో ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఇలా ఈ హౌసింగ్ ద్వారా వచ్చేసేసి ఈ టర్బైన్ వీల్ హిట్ చేస్తే టర్బైన్ వీల్ తిరగడము, దాని తర్వాత షాఫ్ట్ తిరుగుతుంది, దాని తర్వాత కంప్రెసర్ వీల్ తిరుగుతుంది. ఈ కంప్రెసర్ వీల్ తిరిగినప్పుడు బికాస్ ఆఫ్ ద డైరెక్షన్, ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో వేన్స్ ఉన్నాయి కాబట్టి బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ లోపలికి లాక్కోబడి ఇంజిన్కు సప్లై చేయబడుతుంది. నెక్స్ట్ క్విక్ అనిమేషన్. ఇది ఇంజిన్, exhaust gas going to the turbine housing, rotating the turbine wheel, then which is making compressor wheel to rotate, okay, sucking the fresh air, passing through the intercooler. Intercooler job ఏంటంటే ఈ టర్బోచార్జర్ నుంచి వచ్చేటువంటి ఎయిర్, బికాస్ ఆఫ్ ద హై స్పీడ్ ఆఫ్ ద టర్బోచార్జర్, ఆ హై స్పీడ్ స్పిన్నింగ్ యాక్షన్ వల్ల టర్బో నుంచి వచ్చేటువంటి ఎయిర్ టెంపరేచర్ పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో అది డెన్సిటీ తగ్గిపోయి, ఆ డెన్సిటీ తగ్గిపోయిన దానివల్ల కంబషన్ ఛాంబర్లో వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. మళ్ళీ ఆ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ రీగైన్ చేయాలంటే ఎయిర్ కూల్ చేయాలి. ఆ ఎయిర్ కూల్ చేసేటువంటి ఇంటేక్, ఎయిర్ కూల్ చేసేటువంటి వర్క్ ఈ ఇంటర్కూలర్ చేస్తుంది. కూల్ అయినటువంటి ఎయిర్ ఇంజన్లోకి వెళ్ళడము, ఇది తర్వాత ఇంజన్ చేసేటువంటి పని, ఇంజన్ పని చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, నేను ఇక్కడ 3 హౌసింగ్స్ అని చెప్పాను, టర్బైన్ హౌసింగ్, కంప్రెసర్ హౌసింగ్ అండ్ సెంటర్ హౌసింగ్. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే టర్బైన్ హౌసింగ్లో ఎగ్జాస్ట్ గ్యాసెస్ పాస్ అయ్యేటప్పుడు కానీ, కంప్రెసర్ హౌసింగ్లో ఇన్లెట్ ఎయిర్ లోపలికి వచ్చి ఈ స్పిన్నింగ్ యాక్షన్ ద్వారా ఈ ఛాంబర్లో పాస్ అయ్యేటప్పుడు కానీ సటన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ క్రియేట్ చేయబడుతుంది. 2 సైడ్లు, టర్బైన్ సైడు, కంప్రెసర్ సైడు. ఈ ప్రెషర్ అనేటువంటిది ఇక్కడ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్రెసర్ వీల్ హౌసింగ్, కంప్రెసర్ వీల్, ఈ కంప్రెసర్ వీల్కు కంప్రెసర్ వీల్ హౌసింగ్కు బ్యాక్ సైడ్ కొంచెం స్లైట్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో కూడా ఈ సేమ్ ప్రెషర్ ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, టర్బైన్ వీల్ సైడ్ కూడా ఈ ప్రెషర్ ఏదైతే హౌసింగ్లో ఉందో ఈ వీల్ బ్యాక్ సైడ్ కూడా లైట్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రెషర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి సీల్ రింగ్స్, ఈ గ్రూవ్స్ ఉన్నాయి కదా, గ్రూవ్లో ఉన్నటువంటి సీల్ రింగ్స్, ఈ సీల్ రింగ్స్ దగ్గర దాకా ప్రెషర్ ఉంటుంది. అంటే ఇటు నుంచి వచ్చేటువంటి ఆయిల్ను కేవలం సీల్ రింగ్స్ మాత్రమే ఆపడం కాకుండా, ఈ ప్రెషరు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛాంబర్లో ఉన్న ప్రెషరు, ఈ ఛాంబర్లో ఉన్నటువంటి ప్రెషరు ఆయిల్ను ఆపడానికి దోహదం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే ప్రెషర్ ఉంటుంది, టర్బైన్ హౌసింగ్ అండ్ కంప్రెసర్ హౌసింగ్. సెంటర్ హౌసింగ్లో ఎటువంటి ప్రెషర్ ఉండదు ఎక్సెప్ట్ ఆయిల్ ఫ్లో ప్రెషర్ తప్పితే. నౌ లెట్ us go to the ఇన్స్టాలేషన్ ప్రొసీజర్. ఏదైనా ఒక టర్బోచార్జర్ ఇంజిన్లో మార్చేటప్పుడు కొత్త టర్బోచార్జర్ ఇన్స్టాల్ చేసేదానికి ముందు పాత టర్బోచార్జర్ ఎందుకు ఫెయిల్ అయింది,
ఫెయిల్ అయిన దానికి కారణాలు ఏంటి అనేటువంటి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. జనరల్గా టర్బోచార్జర్ ఫెయిల్యూర్స్ ఇంజన్లో ఉన్నటువంటి ఏదో ప్రాబ్లం వల్ల కానీ, ఆపరేటింగ్ ప్రాక్టీసెస్ వల్ల కానీ, మెయింటెనెన్స్లో నెగ్లిజెన్స్ వల్ల కానీ జరుగుతాయి. అతి తక్కువ ప్రాబ్లమ్స్ మాత్రమే టర్బోచార్జర్ ప్రోడక్ట్ క్వాలిటీ ద్వారా జరుగుతుంది. సో ఇంతకుముందు ఫెయిల్ అయిన టర్బోచార్జర్ ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటి క్షుణ్ణంగా చూసి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి దాని తర్వాతనే కొత్త టర్బోచార్జర్ బిగించాలి. ఆ కొత్త టర్బోచార్జర్ బిగించేటప్పుడు ముఖ్యంగా 2 క్లియరెన్సెస్, ఒకటేమో ఇక్కడ క్లియరెన్స్ బిట్వీన్ ద కంప్రెసర్ వీల్ అండ్ ద హౌసింగ్, దీన్ని యాక్సియల్ ప్లే అంటారు. ఆ రోజు చూపించారు కదా, ఈ యాక్సియల్ ప్లే చెక్ చేయాలి. ఈ యాక్సియల్ ప్లే ఎందుకు చెక్ చేయాలంటే బేరింగ్ ఏదైతే ఉందో టర్బో షాఫ్ట్ మీద ఉన్నటువంటి బేరింగ్ కు షాఫ్ట్ కు మధ్యలో, అలాగే బేరింగ్ హౌసింగ్ మధ్యలో ఆయిల్ ప్యాసేజ్ పోవడానికి అవసరమైనటువంటి క్లియరెన్స్ కావాలి. అందుకని అంత క్లియరెన్స్ ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ చెక్ చేయాలి. దీన్ని ఎండ్ ఫ్లో చెక్ చేయడం అంటారు. యారో చూసారా, ఈ విధంగా ఎండ్ ఫ్లో చెక్ చేయాలి. ఎండ్ ఫ్లో చెక్ చేయడం ఏంటంటే టర్బోచార్జర్ రన్ అయ్యేటప్పుడు హారిజాంటల్ మూవ్మెంట్ కూడా లైట్ గా ఉంటుంది. ఆ హారిజాంటల్ మూవ్మెంట్ అడ్డుకునే దానికే ఒక సైడ్ థ్రస్ట్ వాషర్ ఉంటుంది లోపల, ఇందాక చూపించినట్టుగా. సో ఎండ్ ప్లే ఉందా లేదా, ఎండ్ ప్లే కంపల్సరీ కొంచెం ఉండాలి, అట్లా అని ఎక్కువ ఉండకూడదు. సో టర్బో ఇక్కడ కూడా బేరింగ్స్ క్లియరెన్స్ కూడా ఉండాలి, అట్లా అని చెప్పి ఎక్కువ క్లియరెన్స్ ఉండకూడదు. సో ఈ క్లియరెన్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదా చూసుకోవాలి. పొరపాటున కూడా క్లియరెన్స్ ఉంది, ఎందుకు ప్లే ఉంది అనేటువంటిది మనం పొరపాటున కూడా మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఎండ్ ప్లే చెకింగ్ అయిపోయింది, యాక్సియల్ క్లియరెన్స్ చెకింగ్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఆయిల్ ప్రైమింగ్ అంటారు. టర్బోచార్జర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆయిల్ ఇన్లెట్ హోల్లో నుంచి ఫ్రెష్ ఆయిల్ 30-40 ml దాకా వేసేసి హ్యాండ్తో ఈ కంప్రెసర్ని రొటేట్ చేస్తే ఆ ఆయిల్ నెమ్మదిగా ఈ ప్యాసేజ్ ద్వారా బేరింగ్స్కు, షాఫ్ట్కు, అలాగే థ్రస్ట్ వాషర్కు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది ఇంకొక ఇంపార్టెంట్ యాక్టివిటీ. నెక్స్ట్ యాక్టివిటీ, ఎప్పుడు టర్బోచార్జర్ మార్చినా కూడా ఈ ఇన్లెట్ ఆయిల్ సప్లై హోస్ కంపల్సరీగా మార్చాలి. ఎందుకంటే పాత ఇన్లెట్ హోస్ లో ప్యాసేజ్ బ్లాక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఇంజన్ టర్బోచార్జర్ ఫెయిల్యూర్ ఇంజన్ లో ఉన్నటువంటి ప్రాబ్లంలో కావచ్చు, ఆ ఇంజన్ ప్రాబ్లం రకరకాలుగా ఉంటుంది. ఏమైనా కంటామినేషన్ ఉందా, లేకపోతే కార్బన్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయా, స్లడ్జ్ ఎక్కువ ఉందా, ఇవన్నీ కూడా. అందుకని ఇందులో మనం ఎంత కంప్రెస్డ్ ఎయిర్ పెట్టి క్లీన్ చేసినా కూడా సఫిషియెంట్ గా ప్రాపర్ గా క్లీన్ అవ్వదు. సో ఈ చిన్న హోస్ను కంపల్సరీగా మార్చాలి. నెక్స్ట్ ఓన్లీ జినైన్ గ్యాస్కెట్ వాడాలి. నాన్ జినైన్ గ్యాస్కెట్ వాడితే ఇది ఇక్కడ పెట్టి ఈ గ్యాప్ లో పెట్టి టైట్ చేసినప్పుడు ఈ గ్యాస్కెట్ ఎక్స్పాండ్ అవ్వడమా, బల్జ్ అవ్వడమా ప్రమాదం ఉంటుంది. ఇట్లా ఎక్స్పాండ్ అయినటువంటి గ్యాస్కెట్ పీస్ ఇక్కడ ఆయిల్ ప్యాసేజ్ కి అడ్డుపడే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ ఇటువంటి సిలికాన్ గ్యాస్కెట్స్, సెమీ లిక్విడ్ గ్యాస్కెట్స్ అస్సలు వాడకూడదు. ఏమవుతుందంటే ఇక్కడ గ్యాస్కెట్ ఈ పేస్ట్ వేసినప్పుడు, టైట్ చేసినప్పుడు ఆ పేస్ట్ ఇలాగా ఎక్స్పాండ్ అయిపోయి స్ప్రెడ్ అయిపోయి అగైన్ ఈ ఆయిల్ ప్యాసేజ్ ను అబ్స్ట్రక్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక కొన్ని మెయింటెనెన్స్ టిప్స్, ఐ విల్ టచ్ అపాన్ సమ్ మెయింటెనెన్స్ టిప్స్. ఇలా టర్బోచార్జర్ కట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. టర్బైన్ సైడ్ అండ్ కంప్రెసర్ సైడ్ ఇక్కడ అన్ని మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఈ ఎల్లో పోర్షన్ అంతా సెంటర్ హౌసింగ్, ఇలాగ ఆయిల్ వస్తుంది. ఈ గ్యాలరీలోకి వచ్చేసి ఈ చిన్న చిన్న డ్రిల్డ్ హోల్స్ ద్వారా బేరింగ్స్ మీదకి వస్తాయి. ఈ బేరింగ్ మీదకి, ఈ బేరింగ్ కూడా చిన్న టైనీ హోల్స్ ఉన్నాయి, చూసుకోండి మీరు అక్కడ. స్మాల్ హోల్స్ ఆర్ దేర్ బేరింగ్స్. ఈ టైనీ హోల్స్ ద్వారా బేరింగ్ లోపలికి ఆయిల్ వెళ్ళి ఈ షాఫ్ట్ ను లూబ్రికేట్ చేస్తాయి. అట్లనే ఇక్కడ నుంచి మళ్ళీ ఆయిల్ పాస్ అయ్యి ఇక్కడ దాకా వెళ్తుంది. సీల్ రింగ్స్ కు దగ్గరకు వచ్చిన తర్వాత సీల్ రింగ్ దగ్గర అయిపోతుంది. ఇక్కడ ఆయిల్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం బ్యాక్ ప్రెజర్ కూడా యాక్ట్ చేస్తుంటది కదా, ఇందాక మనం అనుకున్నట్టుగా. ఇది ఈ రెండు ఇక్కడ ఆపేస్తాయి. ఇక్కడ అంతే థ్రస్ట్ వాషర్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్లెట్ సైడ్ థ్రస్ట్ వాషర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ఆయిల్ ఈ థ్రస్ట్ వాషర్ మీద ఆయిల్ పడినప్పుడు బికాస్ ఆఫ్ దిస్ రొటేషన్, ఈ రొటేషన్ ఏదైతే ఉందో షాఫ్ట్ రొటేషన్ వల్ల ఆయిల్ సెంట్రిఫ్యూగల్ యాక్షన్ వలన
మ్యాక్సిమం ఆయిల్ ఇక్కడ డ్రైన్ అయిపోతుంది, రింగ్ దాకా కూడా వెళ్ళదు ఆయిల్ అసలు. మ్యాక్సిమం ఆయిల్, ఓన్లీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ విల్ గో టు ద రింగ్. దానికి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంది. సో ఇది బేరింగ్స్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ బేరింగ్స్ హౌసింగ్లో ఫ్రీ ఉంటాయి, పైన షాఫ్ట్ మీద కూడా ఫ్రీ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ ఫుల్లీ ఫ్లోటింగ్ బేరింగ్. కొన్ని పర్టికులర్ మోడల్స్లో ఎగ్జాస్ట్ సైడ్ ఉన్నటువంటి బేరింగ్ ఒక చిన్న డబల్ పిన్తో లాక్ చేయబడి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ టైట్లీ ఫిటెడ్ ఇన్ ద హౌసింగ్, ఇట్ ఈస్ లాక్డ్ విత్ ఎ స్మాల్ డబల్ పిన్. దట్ ఈస్ ఇన్ సమ్ ఆఫ్ ద టర్బోచార్జర్ మోడల్స్. ఇంకా ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు బేరింగ్ హోల్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యూ మస్ట్ అబ్జర్వ్. దీస్ ఆర్ వెరీ ఈ టర్బో చార్జరు ఇంత హై స్పీడ్లో తిరుగుతుంది కాబట్టి, అది కూడా ఎగ్జాస్ట్ గ్యాసెస్ ద్వారా తిరుగుతుంది కాబట్టి చాలా ప్రిసిషన్గా తయారు చేసి చాలా హైలీ ప్రిసిషన్ వాల్యూస్తో డైనమిక్ బ్యాలెన్స్ చేసి ఉంటారు. వన్స్ దిస్ లాస్ట్ ఇట్స్ డైనమిక్ బ్యాలెన్స్, ఏదో ఒక సైడ్ లోడ్ రావడము, ఆ లోడ్ అంతా షార్ట్ మీద రావడము, షార్ప్ డ్యామేజ్ అవ్వడం, ఎంటైర్ టర్బో డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ క్లియరెన్సెస్ ఎక్కువైనా కూడా షాఫ్ట్కు బేరింగ్ మధ్యలో కానీ, అలాగే బేరింగ్ హౌస్ క్లియరెన్స్ ఎక్కువైనా కూడా వీటి ప్లే యాక్సియల్ ప్లే కూడా ఎక్కువవుతుంది. ఎక్కువైనప్పుడు ఈ హౌసింగ్ తగులుకొని హౌసింగ్ డ్యామేజ్ అవుతుంది, టర్బో డ్యామేజ్. అది ఒకసారి క్లియరెన్స్ ఎక్కువైపోతే జనరల్గా అమౌంట్ ఆఫ్ కంప్రెషన్ కానీ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ కానీ అక్కడ ఉండదు. ఇది బేరింగ్స్ అండ్ షాఫ్ట్ గురించి. ఓకే, ఇది నేను ఇక్కడ ఎందుకు చూపించానంటే, ఈ అవుటర్ సర్ఫేస్ వచ్చేసి గ్రే ఏరియా వచ్చేసి హౌసింగ్ అనుకోండి, సెంటర్ హౌసింగ్. ఇది కట్ చేస్తే ఈ విధంగా. నెక్స్ట్ ఈ ఆరెంజ్ సర్కిల్ వచ్చేసి క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బేరింగ్. దీన్ని కట్ చేసే విధంగా ఉంటుంది. నెక్స్ట్ బ్లూ వచ్చి షాఫ్ట్, సాలిడ్గా ఉంది కదా షాఫ్ట్. ఇక ఈ రెండు ఎల్లో లైన్స్ is the oil. This is the oil film. This is the oil film which needs to be maintained. Okay, ఆయిల్ ఫిలిం నేను చూపించినట్టుగా యూనిఫామ్గా ఉండదు టర్బో రొటేట్ అయినప్పుడు. ఎప్పుడు టర్బో షాఫ్ట్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఆ కార్నర్, సపోజ్ ఇది డైరెక్ట్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది అనుకున్నాము, ఈ కార్నర్కి వచ్చేప్పటికి స్లైట్గా క్లియరెన్స్ తగ్గుతుంది, ఇక్కడ క్లియరెన్స్ పెరుగుతుందంటే దిస్ ఈజ్ సింప్లీ బికాస్ ఆఫ్ ద సెంట్రిఫ్యూగల్ యాక్షన్ ఆఫ్ ద షాఫ్ట్. బట్ ఇట్ విల్ నాట్ టచ్ ద బేరింగ్, బట్ దేర్ విల్ బి ఆయిల్ ఫిలిం. ఈ బేరింగ్స్ ఎందుకు ఇలా అయినాయి బ్లాక్గా, ఈ మెటీరియల్ ఏంటి, ఇదంతా మనం ఒకసారి చూస్తే ఎందుకు ఇలా అయిందంటే 2-3 కారణాలు ఉంటాయి. నంబర్ 1, ద ఫస్ట్ రీజన్ ఈజ్, ఎప్పుడైనా సరే మనం ఇంజిన్ టర్బో చార్జర్ బిగించినటువంటి ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు సడన్గా యాక్సిలరేషన్ ఇవ్వకూడదు. ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్ అండ్ టెల్ టు ద ఆపరేటర్ ఆల్సో. మీరు మెయింటెనెన్స్ తీసుకొచ్చినప్పుడు కూడా ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే ఫుల్ యాక్సిలరేషన్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, మీరు ఇంజిన్ బండి స్టాపింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ లూబ్రికేషన్ ఫ్లో ఉండదు. ఇక్కడ ఏదైతే చిన్న అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఇక్కడ ఆగి ఉందో, మైనర్ అమౌంట్ ఆఫ్ ఆయిల్, ఇక్కడ నుంచి వచ్చిన ఆయిల్ ఇక్కడ డ్రైన్ అయిపోయి ఉంటుంది. ఏదైతే ఆ బేరింగ్ మీద చిన్న పొర ఉందో అది మాత్రమే ఉంటుంది లూబ్రికేషన్ అక్కడ. సో ఇంజిన్ స్టార్ట్ అయ్యి లూబ్ ఆయిల్ పంపు నుంచి, లూబ్ ఆయిల్ గ్యాలరీ నుంచి, లూబ్ ఆయిల్ పైప్ నుంచి ఇక్కడికి రావాలంటే 30 సెకండ్లు 40 సెకండ్లు టైం పట్టుద్ది ఇంజిన్ డిజైన్ బట్టి. బట్ ద మూమెంట్ యూ గివ్ ద యాక్సిలరేషన్, ద టర్బో రన్స్ అట్ 2,50,000 RPM. 2,50,000 RPM అంటే అంత స్పీడ్ తిరిగేటప్పుడు ఇక్కడ ఆయిల్ ఏం లేదు, వెరీ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ఆయిల్ ఉంది, అంతవరకే ఆయిల్ ఫ్లో లేదు. ఏమవుతుంది, అక్కడ జనరేట్ అయినటువంటి ఫ్రిక్షన్ బిట్వీన్ ద బేరింగ్ అండ్ షాఫ్ట్ అండ్ సమ్ టైమ్స్ బిట్వీన్ ద బేరింగ్ అండ్ ద హౌసింగ్ ప్లస్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ టెంపరేచర్ వాట్ ఎవర్ ఈస్ పాసింగ్ త్రూ దిస్, ఈ రెండు కలిపి ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఫిలింను కోక్ లాగా తయారు చేస్తుంది. మసిలాగా అంటే కోక్ లాగా తయారు చేస్తుంది. ఆ కోక్ అయిన తర్వాత అంతటితో ఉంటే బాగుండు, డ్యామేజ్ ఇస్ వెరీ మైనర్. ఆ కోక్ ఫామ్ అయినటువంటిది ఈ హోల్స్, చిన్న హోల్స్ని మళ్ళీ అది పోయి ఆ కోక్ దీన్ని బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఇది బ్లాక్ చేస్తే బై ద టైమ్ ఆయిల్ రీచెస్ హియర్, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆయిల్
ఈ షాఫ్ట్కి వెళ్ళదు, దీని దాకా వస్తుంది కానీ షాఫ్ట్కి వెళ్ళదు. రెండోది ఇట్లా ఫామ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ పార్టికల్స్ మళ్ళీ ఆయిల్తో మిక్స్ అయిపోయి ఒక గ్రైండింగ్ మీడియా లాగా యాక్ట్ అయిపోయి బేరింగ్ ఇన్నర్ సర్ఫేస్, బేరింగ్ అవుటర్ సర్ఫేస్, ఈవెన్ షాఫ్ట్ కూడా అరిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఫాస్ట్గా. చూసారా బేరింగ్ ఇది ఎలా జరిగిందో? ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి మెయిన్ కారణం ఏంటి? మనం సడన్ రైజ్ చేసాం. అట్లనే బండి ఆఫ్ చేసేటప్పుడు కూడా మనం సడన్గా ఆఫ్ చేయకూడదు. హై ఆర్పిఎంలో ఉన్నప్పుడు ఫస్ట్ బండి స్టార్ట్ చేసిన తర్వాత కనీసం 2 నిమిషాలు ఐడిల్ రన్లో పెట్టేసి, 2 నిమిషాలే, మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు. లాంగ్ ఐడిల్ టైమ్ లీడ్స్ టు సమ్ అదర్ కాంప్లికేషన్స్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ యూ షుడ్ పుట్ అప్రాక్సిమేట్లీ 2 minutes ఐడిల్. ఆ 2 minutes లోపల ఆయిల్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఐడిల్ టైంలో ఏమవుతుందంటే టర్బో చార్జర్ 2,50,000 ఆర్పిఎంలో తిరగదు, మేబీ 10,000 15,000 ఆర్పిఎంలో తిరుగుతుంది. ఆ 10,000 15,000 ఆర్పిఎం ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఆయిల్ ఫిల్మ్ ఈజ్ ఎనఫ్. అంతగా ఫ్రిక్షియేట్ జనరేట్ అవ్వదు కాబట్టి ఇది కోక్ ఫార్మేషన్కు ఆస్కారం ఉండదు. అట్లనే ఇంజిన్ ఆఫ్ చేసిన తర్వాత మీరు ఇంజిన్ ఆఫ్ చేసేది, ఇంజిన్ ఆఫ్ అయిపోయింది, బట్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏ వెలాసిటీతో దీన్ని లాస్ట్ వరకు దీన్ని హిట్ చేస్తూ వస్తున్నాయో ఆ ఫోర్స్ వల్ల ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్ స్టాప్ అయినా సరే బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇనర్షియా 2,50,000 ఆర్పిఎంలో తిరిగేటువంటి టర్బో చార్జరు ఇంజిన్ ఆఫ్ అయిన వెంటనే సడన్గా ఆఫ్ కాదు కదా, ఇట్ కీప్స్ ఆన్ రొటేటింగ్ ఆన్ ఇట్స్ ఓన్ ఇనర్షియా. whereas oil is stopped here, shaft is rotating. Again same problem, starvation of lubrication, coke formation, etc. very simple. మన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది, బాగా ఫుల్ స్పీడ్లో పెట్టేసేసి ఒక 2-3 నిమిషాలు మనం రన్ చేసేసి మళ్ళీ మొత్తం పవర్ ఆఫ్ చేసామనుకోండి, పవర్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది 1 నిమిషం పాటు. ఎక్కడి నుంచి తిరుగుతుంది? పవర్ పోయినా కూడా. సింపుల్ రీజన్, దానికి ఉన్నట్టు ఓన్ ఇనర్షియాతో తిరుగుతూ ఉంటుంది. సో బిఫోర్ స్టార్టింగ్ అండ్ బిఫోర్ స్టాపింగ్ ఇంజిన్ వచ్చేసి కనీసం 2 నిమిషాలు ఐడిల్లో ఉంచాలి. సమ్ మోర్ ఇంపార్టెంట్ మెయింటెనెన్స్ స్టెప్స్. ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. సీ హౌ డర్టీ దిస్ ఫిల్టర్ ఈస్. ఎందుకు ఇలా తయారైంది ఫిల్టరు? ప్రాబబుల్ రీజన్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ 250 గంటలు మార్చాలి, ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 10,000 కిలోమీటర్స్ మార్చాలి అనేటువంటిది పాటించలేదు వాళ్ళు. ప్రతి ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఇంజిన్ ఆయిల్ అండ్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయడానికి స్పెసిఫైడ్ టైం ఉంటుంది, ఆ టైంలో మార్చుకోవాలి. అలాగే రన్ చేస్తే ఇంజిన్లో కార్బన్ ఫార్మేషన్ ఎక్కువైపోయి అది చిక్కగా తయారైపోయి ఈ విధంగా తయారవుతుంది. ఒకటి, ఇంజిన్ ఆయిల్ టైం ఎక్స్టెన్షన్ అవ్వడం ఉండొచ్చు. రెండవది, పూర్ క్వాలిటీ ఆఫ్ ఇంజిన్ ఆయిల్ వాడి ఉండొచ్చు. మూడవది, బికాస్ ఆఫ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఇంజిన్, దానికి కూడా ఇట్లా స్లడ్స్ ఆయిల్ కేక్ ఫార్మేషన్ అయి ఉంటుంది, ఇట్లా గట్టిగా చిక్కగా తయారై ఉంటుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంజిన్ ఆయిల్ కరెక్ట్ గ్రేడ్ ఆయిల్ వాడాలి. తర్వాత స్పెసిఫైడ్ ఇంటర్వెల్లోనే కంపల్సరీగా ఇంజిన్ ఆయిల్ మార్చాలి. అలాగే జినైన్ ఫిల్టర్ కూడా వాడాలి. ఇట్లా కేక్ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆయిల్ పాస్ అవ్వదు ఫిల్టర్ ద్వారా. ఆయిల్ పాస్ అవ్వదు కాబట్టి మరి ఇంజిన్కి ఎలాగా? ఇంజిన్ స్టాప్ అయిపోద్దా ఆయిల్ పాస్ అవ్వకపోతే? నో, ఇంజిన్ విల్ నాట్ స్టాప్. ప్రతి ఇంజిన్ లూబ్రికేటింగ్ సిస్టంలో బైపాస్ సిస్టమ్ ఇచ్చింటారు. దట్ ఈస్ సేఫ్టీ, అది సేఫ్టీ పర్పస్. అంటే పొరపాటున ఇంజిన్ ఫిల్టర్ చోక్ అయినా మనం మర్చిపోయినా కూడా అన్ఫిల్టర్డ్ ఆయిల్, ఏదో ఒక ఆయిల్ బేరింగ్స్ పంపించడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇంజిన్ విల్ గెట్ సీజ్ ఇమ్మీడియట్లీ అండ్ ఇట్ లీడ్స్ టు మేజర్ డ్యామేజెస్ ప్రివెంట్ చేసి కేవలం బేరింగ్స్ కొంచెం అరిగిపోయినా పర్లేదు అనుకునే దాని ఉద్దేశంతో ప్రతి ఇంజిన్ ఆయిల్ సర్క్యూట్లో ఒక బైపాస్ వాల్వ్ ఇచ్చి ఉంటాడు. ఫిల్టర్ చోక్ అయిన వెంటనే అన్ఫిల్టర్డ్ ఆయిల్ ఇంజిన్కి వెళ్తుంది. అదే అన్ఫిల్టర్డ్ ఆయిలే టర్బో చార్జర్కి కూడా వెళ్తుంది. సో అన్ఫిల్టర్డ్ ఆయిల్, ఇట్లా కార్బన్ పార్టికల్స్తో మిక్స్ అయినటువంటి ఆయిల్ వెళ్ళిన దానివల్ల మనం ఇందాక చూపించినట్టుగా బేరింగ్స్, షాఫ్ట్ డ్యామేజ్ అవుతాయి. ఇంజిన్ ఆయిల్ ఇన్సైడ్ పైప్స్ చూడండి ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ ఆయిల్ పైప్స్. ఈ విధంగా ఇందాక అనుకున్నాం కదా,
ఇటువంటి ప్రమాదమే కూడా ఉండొచ్చు ఏ దాంట్లో ఆయిల్ సప్లై పైప్లో కూడా టర్బో చార్జర్ ఫెయిల్ అయినప్పుడు. అందుకని క్లీన్ చేయకుండా మార్చమని చెప్పాం. ఇంజిన్ ఆయిల్ ఈ విధంగా, దిస్ ఇస్ కాల్డ్ ఏమంటారు దీన్ని, వార్నిషింగ్ అంటారు. అంటే ఇంజిన్ ఆయిల్ ఎక్సెస్ టెంపరేచర్కు లోన్ అయ్యి ఈ విధంగా తయారైంది. ఇది కూడా ఇష్యూనే. ఇది స్లడ్స్ ఫార్మేషన్ అయింది ఇంజిన్ సంపులో, అంటే ఇంజిన్ ఆయిల్లో కూలంట్ మిక్స్ అయింది. ఇదే మళ్ళీ దీంట్లో ఆయిల్తో పాటు వెళ్తే బేరింగ్లో హౌసింగ్లో ఉన్నటువంటి షాఫ్ట్, మిగతా ఫెర్రస్ మెటీరియల్ ఏదైతే ఉందో అది చిలుం పట్టేదానికి ఆస్కారం ఉంటుంది. బేరింగ్ అరిగిపోయినటువంటి ఎక్స్టర్నల్ బయట అరిగింది, లోపల అరిగింది చూడండి. థ్రస్ట్ వాషర్ ఈ రెండు అరిగిపోయినాయి. పైది ఈవెన్ దో ఇట్ ఈస్ ఓల్డ్ ఇట్ ఈస్ రియూజబుల్. ఒక కంపారిజన్ కోసము, రియూజబిలిటీ కంపారిజన్ కోసం టెక్నీషియన్ ఈ 3 ఫిగర్స్ ఇక్కడ ఇచ్చాడు. ఈ రెండు కంప్లీట్లీ రిజెక్టెడ్. షాఫ్ట్ ఇక్కడ అడిగితే ఆటోమేటిక్గా ఇది అరిగిపోద్ది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఈ డెబ్రీస్, మెటల్ పార్టికల్స్, నెక్స్ట్ ఆయిల్ స్టోరేజ్లో కానీ ఆయిల్ ట్రాన్స్ఫర్లో కానీ ఏదైనా ఫైన్ డస్ట్ కానీ ఏదైనా మిక్స్ అవ్వడము, ఇంకా వేరే వేరే ఇంజన్లో లోపల ఉండే కారణాల వల్ల ఈ కంటామినేటెడ్ ఆయిల్ వచ్చిన దానివల్ల మెజారిటీ ఆఫ్ ద టర్బోచార్జర్ ఫెయిల్యూర్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ఇష్యూస్ ఇన్ ద ఇంజిన్ అండ్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్. ఇది ఎయిర్ క్లీనర్ బాగా చోక్ అయిపోయింది. చోక్ అయిన దానివల్ల ఇక్కడ నుంచి వచ్చే ఎయిర్, ఇటుపైన నుండి వచ్చే ఎయిర్, దేర్ విల్ బి డెఫినెట్లీ అబ్స్ట్రక్షన్ ఉంటుంది. సో కావాల్సినంత ఎయిర్ ఇక్కడికి రాదు. ఇన్లెట్ సైడ్ కావాల్సినంత ఎయిర్ రాకపోతే ఏమవుతుందంటే, కావాల్సినంత ఎయిర్ ఇంజన్కి పోదు, ఇంజన్ నుంచి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓవర్ హీటింగ్ అని అదని ఇదని. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ ఏమవుతుందంటే సఫిషియంట్ ఎయిర్ లేదు, సఫిషియంట్ ప్రెజరు లేదు ఇక్కడ. వేరేజ్ అక్కడ మనం ఇందాక చూపించినట్టుగా ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ ఏమో అలాగే ఉంటుంది. సో ఈ ప్రెజర్ ఇక్కడైతే ఎప్పుడు లేదో, ఇంజిన్ ఆయిల్లో ఉన్నటువంటి స్వతహా సిద్ధమైన ప్రెజర్ ద్వారా పిస్టన్ రింగ్స్ దాటి, సీల్ రింగ్స్ దాటి ఈ విధంగా ఇటు సైడ్ లీకేజ్ అవుతుంది. సేమ్ థింగ్ మే హ్యాపెన్ at compressor, at turbine end also because of different reasons, right? ఇది టర్బైన్ వీల్ ఈ విధంగా రబ్ అయిపోయి డ్యామేజ్ అయిపోయింది, ఫారిన్ ఆబ్జెక్ట్స్ పోయినాయా, ఒకసారి ఫిల్టర్ ఇన్లెట్ సైడ్ అనుకుందాం మనం, ఫిల్టర్ సరిగ్గా మౌంట్ చేయలేదు, ఫిల్టర్ హౌసింగ్లో ఏదో సమ్ డెబ్రీస్ మర్చిపోయాము, ఇవన్నీ ఇక్కడికి వచ్చేసేసి ఈ గ్యాప్లో పడేసేసి ఈ వీల్ డ్యామేజ్ అవుతుంది, హౌసింగ్ డ్యామేజ్ ఉంది, అదే మెటల్ పార్టికల్స్, అదే డెబ్రీస్ ఇంజిన్ కూడా డ్యామేజ్ చేస్తుంది. సో ఎప్పుడైనా ఫిల్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండికేషన్, చోకింగ్ ఇండికేషన్, రిస్ట్రిక్షన్ ఇండికేటర్ వస్తానే మార్చాలి. క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ హై ప్రెజర్ పెట్టి క్లీన్ చేసేస్తే అన్ఫిల్టర్డ్ ఎయిర్ లోపలికి పోతుంది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం, గాలి లేకపోయినా ప్రాబ్లమే, అన్ఫిల్టర్డ్ ఎయిర్ పోతే ఈ మధ్యలో ఉన్న క్లియరెన్స్లో అన్ఫిల్టర్డ్ ఎయిర్ పోయేసేసి దిస్ లీడ్స్ టు ద ఫాస్టర్ వేర్. అలాగనే because some portion of the air will be acting behind the compressor wheel కాబట్టి some portion of the air will also be touching to the piston rings with dust particles. Those dust particles mix with the lubricating oil inside, okay, and ఈ విధంగా మళ్ళా వేర్ అవుట్ అవుతాయి. ఇవి ఇంకా ఈ ఎక్స్టెంట్ ఈ విధంగా డ్యామేజ్ అయినాయంటే, ఇవి ఎందుకు డ్యామేజ్ అవుతాయంటే ఈ విధంగా ఒకటి ఫారిన్ పార్టికల్స్ ఏమైనా వచ్చాయా, రెండోది ఇక్కడ క్లియరెన్స్, ఈ విధంగా క్లియరెన్స్ ఎక్కువైతే ఈ ప్లే పెరిగిపోతుంది, ఈ విధంగా డ్యామేజ్ అవుతుంది. సో ఇది టర్బోచార్జర్ ఇన్స్టాలేషన్ అండ్ సమ్ ఆఫ్ ద మెయింటెనెన్స్ టిప్స్ అండ్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్. ఇంకా అనేక కారణాలు ఉంటాయి. సో టర్బోచార్జర్ మార్చాల్సి వచ్చినప్పుడు అసలు మొదట టర్బోచార్జర్ ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటిది అనలైజ్ చేయడము, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంజిన్లో దాన్ని ఫిక్స్ చేయడము, అప్పుడు టర్బోచార్జర్ను టర్బోచార్జర్ మ్యానుఫ్యాక్చర్ రికమెండ్ చేసిన పద్ధతిలో ఇన్స్టాల్ చేయడము, నెక్స్ట్ ఎలాగా ఇంజిన్ స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఆపరేటర్కు క్షుణ్ణంగా చెప్పడము, ఆ విధంగా ఇంజన్లో ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా కూడా ప్రాబ్లం, తర్వాత ఆయిల్ అండ్ ఫిల్టర్స్ టయానికి చేంజ్ చేయడము, జునైన్ ఆయిల్ అండ్ జునైన్ ఫిల్టర్ వాడడము, ఏదైనా ఇంజన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంజిన్ సైడ్ క్షుణ్ణంగా రిపేర్ చేసి క్లీన్ చేసిన తర్వాతనే టర్బోచార్జర్ మార్చాలి. దీంతో పాటు నేను ఒక 2 పేజీలు నోట్స్ ఇచ్చాను, దయచేసి చదవండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.